మీద ఈయన సీరియస్ అయ్యారా? బేసిక్గా అక్కడ ఆ మర్డర్ జరిగినటువంటి లింగమయ్య అనేటటువంటి అతను కురబ బీసీ. అతన్ని కంట్రోల్ ఆ ఇష్యూ బాగా క్లియర్ అప్ అవుతుంది. ఆ ఏరియాలో పెద్ద చర్చ అయింది. ఎందుకంటే కురబ సామాజిక వర్గం చాలా పవర్ఫుల్ ఆ ఏరియాలో. ఇప్పుడు మంత్రి గారికి సంబంధించి కానీ లేదా ఎమ్మెల్యే అదే కదా, అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఒక కమ్యూనిటీ ఆ ఏరియాలో బాగా పవర్ఫుల్గా ఉంది. వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు. ఆ ఇష్యూ క్లియర్ అప్ కాకుండా ఉండడానికి డైవర్షన్ కావాలి. ఒకటి డైవర్షన్ కోసం పరిటాల రవిది వాడే. పరిటాల రవి అంశం మీదన ఇదే ఆరోపణ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేశాడు. చేస్తే చంద్రబాబు వెంటనే ఏమన్నాడు రాజశేఖర్ రెడ్డి, నువ్వు చెప్తున్నావు కదా నా కొడుకున్నాడని, సిబిఐ దర్యాప్తుకి నేనే ఆదేశిస్తున్నా ఓ అన్నాడు. సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు. సిబిఐ ఇతని పేరు చెప్పలేదుగా. పేరు చెప్తే ఆ రోజున అరెస్ట్ అయ్యాడు. నా కొడుకైనా సరే ఉరి తీయండి అన్నాడు. అయిపోయింది. పరిటాల రవి మర్డర్ ఎవరని చెప్పారు? జేసీ దివాకర్ రెడ్డి అని మాట్లాడారు. జేసీ సోదరులు చేశారన్నారు ఆ రోజు. తోపుదుర్తి అదే కదా ప్రశ్నించింది. అప్పుడు అరెస్ట్ తోపుదుర్తి వాళ్ళని చేశారు ముందు జాగ్రత్తగా. ఎందుకంటే ఈ అటాక్స్ జరిగిపోతాయి అక్కడ ఇష్యూస్. అందుకని చేస్తే అదే అడిగాడు, నువ్వేం జేసీ వాళ్ళని ఆ రోజుని చెప్పి మధ్యలో మళ్ళీ మమ్మల్ని ఎందుకు లాగుతావు, మాకేంటి సంబంధం అని తోపుదుర్తి. అసలు వాస్తవంగా ఇప్పుడు ఆ అంశమే సంబంధం లే. అంటే లేడీ సెంటిమెంటు ఆ రోజున మమ్మల్ని చేసేసారన్నటువంటి ఒక సెంటిమెంట్ తెచ్చే ప్రయత్నం.